పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ ఆఫీసును పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. రైతుల కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఎమ్మెల్యే. అయితే గుంట భూమి ఎండిపోకుండా సాగునీరు అందజేస్తున్న ఘనత రేవంత్ సర్కార్కే దక్కుతుందన్నారు. రైతులు యూరియా వాడితే మరో 10 ఏళ్లలో వ్యవసాయ భూములు పోడు భూములుగా మారే ప్రమాదం ఉందని రైతులకు ఎమ్మెల్యే చింతకుంట సూచించారు. సంతోషకరంగా ప్రభుత్వం ఆలోచన పరంగా ప్రభుత్వం ఏదైతే ఎక్కడికక్కడే కొత్త కార్యాలయాలు నిర్మాణం చేయాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మన జిల్లా కలెక్టర్ కోయ హర్ష గారు ఇక్కడ కలెక్టర్ అవైలబుల్ ఫండ్ నుండి మరి 75 లక్షలు కాల్వ శ్రీరాంపూర్కు 75 లక్షలు ఓదలకు ఇచ్చి 2 నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని మనం 6 మాసాల కింద మొదలుపెట్టుకున్నాం. ఇవాళ శంకుస్థాపన చేసుకొని ఇవాళ మనం ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం కూడా పూర్తయింది. అంటే ఇవాళ ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు దాటినటువంటి ఈ సందర్భంలో మరి రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడైనా కూడా అధికారులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది ఉండదన్నటువంటి ఆలోచనతోని ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ కూడా అద్దె భవనాలలో ఉండద్దు, తప్పకుండా పర్మనెంట్ భవనాలను నిర్మాణం చేసుకోవాలని చెప్పి మరి ఇప్పటికే ప్రతి డిపార్ట్మెంట్కు సర్క్యులర్ ఇచ్చి మరి అన్ని ఆఫీసులను కూడా ప్రభుత్వ కార్యాలయాలనే ఉండాలని చెప్పి మరి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తూ ఉంది.